ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవిస్ తెలుగు వరల్డ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం రియాద్లో ఉన్న బాలీవుడ్ వరల్డ్కి అయితే వెళ్తున్నాము. పేరులోనే ఉంది కదండి వరల్డ్ అనేసి. వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్ అయితే ఉంటాయి కదా. ఆ డిఫరెంట్ కంట్రీస్లో ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా. అంటే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టే మన ఇండియానే తీసుకోండి. అందులో ఫేమస్ అయిన ప్లేస్ మన తాజ్మహల్ కదా. ఆ తాజ్మహల్ అయితే మనం బాలీవుడ్ వరల్డ్లో చూడబోతున్నాము. అలాగే ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్, అలాగే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా. ఆ ప్లేసెస్ని మనం బాలీవుడ్ వరల్డ్లో చూడబోతున్నాము. నిజంగా అక్కడికి వెళ్ళి చూసినట్టయితే మనం నిజంగానే కంట్రీస్కి వెళ్ళి విజిట్ చేసినట్టు ఉంటుందంట. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇదే బాలీవుడ్ వరల్డ్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ మనము వెళ్ళాలంటే పర్ పర్సన్కి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది. పర్ పర్సన్కి వచ్చేసి 30 రియాల్స్ అయితే పడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 690 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడైతే టికెట్ ప్రైజెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఓన్లీ వింటర్ టు సమ్మర్ వరకే ఉంటుంది. సమ్మర్ రాగానే తీసేస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే మాకు 30 రియాల్స్ అయితే పడింది. ప్రెసెంట్ అయితే 10 రియాల్సే అని. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయండి. జెల్లీ ఫిషెసే కానీ చాలా బాగున్నాయి. నేనైతే కొన్నే క్యాప్చర్ చేశాను. ఇక్కడికైతే చాలా కంట్రీస్ వాళ్ళు వచ్చి విజిట్ చేస్తారండి. చాలా బాగుంటుంది. ఇది నైట్ టైం వెళ్తేనే చాలా బాగుంటుంది. లైటింగ్స్ ఇవన్నీ, అందుకే నైట్ టైం విజిట్ చేస్తారు మ్యాక్సిమం. ఇక్కడికి వచ్చేసి మనము ఈజిప్ట్ ట్రెడిషనల్ డ్యాన్స్ అనుకుంటా. ఇది చాలా బాగా వేశారు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలే కానీ అదంతా బాగా చూపించే. వెనక మనం చూస్తున్నాం కదా పిరమిడ్స్, ఇంకా బుద్ధ స్టాచ్యూస్, అవన్నీ మనకు సెట్టింగేనండి. ఎందుకనంటే ఎవ్రీ ఇయర్కి చేంజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మేమైతే వీకెండ్లో వెళ్ళామండి. మేము ఇంకా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళందరం కలిసి వెళ్ళాము. ఇంకా అన్ని డేస్ కన్నా కంపేర్ చేస్తే ఇంకా వీకెండ్ రోజు చాలా ఎక్కువ ఉంటారు పబ్లిక్ అయితే. ఇక్కడ మేము ఇండియాకి అయితే వచ్చాము. ఇక్కడ సాంగ్స్ ఇవన్నీ పాడారు. ఈ సాంగ్ పాడుతుంటే మాత్రం గూస్ బంప్స్ అందరం ఎంజాయ్ చేసాము. ఈ సాంగ్కి మంచి కోరస్ ఇచ్చుకుంటూ చాలా బాగా అనిపించింది. అందరూ రౌండ్ తీసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. యాక్టివ్గా పాడారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ అవేకన్స్, అంటే సౌత్ అమెరికన్ అనమాట. ఇక్కడ కూడా చాలా డ్యాన్స్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ అనమాట. ఇది చూస్తేనే తెలుస్తుంది, చెప్పడం అవసరం లేదు. దాని ఆపోజిట్గా అయితే ఈ పెద్ద స్క్రీన్ పెట్టారు. చాలా బాగా అనిపించింది. స్నోఫాల్ ఇవన్నీ దాని ముందే ఇంకా ఈ మినీ గార్డెన్ టైప్ అయితే పెట్టేశారు. ఇది అయితే రియల్గా అనుకున్నాం కానీ చూస్తారు అది ప్లాస్టిక్, అదంతా సెట్టింగ్ కదా. లాస్ట్కి ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి బోట్ ఎక్కేసాం. చాలా ఎంజాయ్ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.